మోడీ సర్కార్పై ఖర్గే విమర్శలు. ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని ఫైర్. హైదరాబాద్ కు మోడీ ఏం చేశారో స్పష్టంగా చెప్పాలన్న ఏఐసీసీ చీఫ్. పదిహేను ఎంపీ 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. 3 ఏళ్ల ముందే అందరికీ హామీ ఇస్తున్నానన్న రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లతో 60 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారన్న సీఎం. ఆగస్టు 25 నుంచి ఏపీలో కొత్త పాస్ పుస్తకాలు జారీ. అర్హత గల అసైన్ భూములకు స్వేచ్ఛ కల్పించాలని చంద్రబాబు ఆదేశం. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వండన్న ముఖ్యమంత్రి. ఆగస్టు 7 నుంచి అక్షరాంధ్ర కార్యక్రమం మిషన్ మోడ్తో నైపుణ్యం పోర్టల్ ఏర్పాటు చేస్తామన్న లోకేష్. యువత పరిశ్రమలను అనుసంధానం చేయాలని ఆదేశం. వైసీపీ తాటాకు చప్పుళ్లకు కూటమి భయపడదు. మరో 15 ఏళ్ల వరకు ఏపీలో కలిసే ఉంటామన్న పవన్ కళ్యాణ్. ఆ పార్టీ రౌడీజానికి భయపడేది లేదని స్పష్టం. సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ కోచ్ల పెంపు. 4 కోచ్లు అదనంగా ఉంచిన దక్షిణ మధ్య రైల్వే. అనంతపురం జిల్లా కంబదూరులో ఉపాధ్యాయుడి వీడ్కోలు సభ. టీచర్ వెళ్తూ ఉంటే కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు. కృష్ణానదిలో పెరుగుతున్న ప్రవాహం. ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద. ప్రస్తుతం 876.9 అడుగులకు చేరిన నీరు. కొనసాగుతున్న జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి. వరంగల్ కొత్తవాడలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. వివాదం రాజేసిన ఇన్స్టాగ్రామ్ రీల్. మారణాయుధాలతో కొట్టుకున్న ఇరువురు. శ్రీశైలం ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ల జారీకి ఆన్లైన్ విధానం. ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటన. వచ్చే వారం నుంచి టోకెన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడి.